రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేసి విద్యుత్ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్ కు అనుసంధానించేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3లో భాగంగా 22,000 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మరోవైపు ప్రభుత్వ భవనాలపై సోలార్ ఏర్పాటు పనులు త్వరితగతిన చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 2,898 హాస్టళ్లు, స్కూళ్లలో నెట్ జీరో విధానంలో సోలారైజేషన్ జరగాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్షించారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ సహా విద్యుత్ సరఫరా పరిస్థితి, వచ్చే 6 నెలల ప్రణాళిక, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎం ఈ డ్రైవ్ పథకాల పురోగతి, ఏపీ ఐఈసీ పాలసీ కింద ఆమోదించిన ప్రాజెక్టుల పరిస్థితి, నెట్ క్యాప్ బలోపేతం, డిజిటల్ ట్విన్ గ్రిడ్ నిర్మాణంపై చర్చించారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్లో భాగంగా ట్రాన్స్మిషన్ నెట్వర్క్ విస్తరించే అంశంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను అడిగారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్ 3 కింద సుమారు 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్ కు అనుసంధానించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు, పూలింగ్ స్టేషన్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. 18 గిగావాట్లలో సోలార్ ద్వారా ఉత్పత్తయ్యే 11 గిగావాట్ల విద్యుత్, పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తయ్యే సుమారు 7 గిగావాట్ల విద్యుత్తును ప్రధాన గ్రిడ్ కు అనుసంధానించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకు 2,261 కిలోమీటర్ల మేర కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు వేయనున్నట్లు వెల్లడించారు. ఈ కారిడార్లో భాగంగా 9,500 మెగావాట్ల సామర్థ్యంతో 5 భారీ పూలింగ్ స్టేషన్లు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గ్రీన్ ఎనర్జీలో నిర్దేశించుకున్న 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యానికి అనుగుణంగా నెట్వర్క్ అభివృద్ధి చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కారిడార్ పూర్తయితే డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఈ నెట్వర్క్ ఉపకరిస్తుందన్నారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల అమల్లో భాగంగా ప్రభుత్వ భవనాల సోలారైజేషన్ పనులు ఎంతవరకు వచ్చాయని అధికారులను సీఎం అడిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మెగావాట్ల సామర్థ్యంతో ప్రభుత్వ భవనాల సోలారైజేషన్ ప్రక్రియ మొదలుపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. నెట్ మీటరింగ్ విధానంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద చిత్తూరు జిల్లాలో 78 గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లలో సౌర విద్యుత్ వినియోగం పెరిగితే ప్రభుత్వంపై భారం తగ్గుతుందని సీఎం చెప్పారు. పీఎం సూర్యఘర్ పథకం అమల్లో ఏపీ 4వ స్థానంలో ఉందని, అగ్రస్థానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 1,30,821 ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు అమర్చారని, మిగతా వాటిని ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. బీసీలో 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లను బిగించాలని, వీటిని కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కూడా వేగవంతం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. 131 ప్రాంతాల్లో 577 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. రైతులకు ఆర్థికంగా లబ్ధి కలిగే కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని, ఇప్పటికే చేపట్టిన వాటిని త్వరగా పూర్తి చేసేలా చూడాలని సీఎం ఆదేశించారు.